कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम्. మనము రెండో అధ్యాయంలో ఉన్నామండి. రెండో అధ్యాయం 52వ శ్లోకం వరకు 51వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాము. సో ఈరోజు 52వ శ్లోకం నుంచి మనం చెప్పుకుందాం. ఓకే, 51వ శ్లోకాన్ని ఊరికే జస్ట్ అట్లా స్పృశించి మనం 52వ శ్లోకానికి వెళ్ళిపోతాం. ఓకే, कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः పదం గచ్యంతనామయం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, సమత్వ బుద్ధితో కూడినటువంటి వివేకవంతులు మాత్రమే కర్మలను వాళ్ళు చేసే కర్మల యందు ఫలితాన్ని త్యజించి జనన మరణ చక్రాల నుండి విముక్తి పొంది విడుదలయ్యి దుఃఖరహితమైనటువంటి మోక్షాన్ని పొందగలరు. మోక్షము మనము నిష్కామ కర్మ చేస్తే ఏమి ఫలితం అని ఆయన ఇంతవరకు చెప్పలేదండి. ఈ యొక్క శ్లోకంలో ఆయన నిష్కామ కర్మ చేస్తే కూడా ఫలితం ఉంటుంది, అది మోక్షము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నిష్కామ కర్మ చేస్తే ఫలితం ఉండదు అని కాదు, అయితే నువ్వు ఫలితాన్ని ఆశించద్దు అని చెప్పి మనకి ఇంతవరకు చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో దానికి కూడా ఫలితం ఉంది, అది మోక్షం అనే ఫలితము. సో దీనికి సకామ కర్మలకైతే మీకు ముందర అంటే మన ఏదో ఒక కోరిక గురించి చేస్తూ ఉంటారు కాబట్టి, ఇది కూడా కోరికే కదా మోక్షం అనేది కూడా అని అంటే, ఇది కోరికలన్నింటినీ తగలబెట్టేటువంటి అలాంటి కోరిక కాబట్టి, అంటే ఇంకా దానికి మించింది లేదు కాబట్టి ఇది కోరికలాగా తీసుకోరు అన్నట్టు మనకి చెప్తున్నారు అనమాట. అంటే కృష్ణ ప్రాప్తి కోసం ఒక గోపిక తప్పించడం వలన ఆవిడ ఆ కోరిక దాని కోరికగా మనము తీసుకోకూడదు అనమాట. కృష్ణ ప్రాప్తి అనేది మోక్షంగా తీసుకోవాలి. సో ఆ విధంగా మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అన్నట్టు చెప్తున్నారు. సో మనము ఏం చేసినా కూడా ప్రజ్ఞాశీలుడు అంటే బుద్ధివంతుడి యొక్క లక్షణం ఏంటి అని అంటే, నిష్కామ కర్మ చేయడమే బుద్ధిమంతుడి యొక్క లక్షణము అన్నట్టు చెప్పారు. అలాంటి నిష్కామ కర్మ చేసేవారు దేనిని పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు అనే విషయాన్ని చెప్పారు. అండ్ పరమాత్మ పదం ఎలాంటిది అని అంటే, అది జన్మ బంధాల నుంచి విముక్తి చేసి, అండ్ ఇక్కడ నుంచి విముక్తి అవ్వడమే కాకుండా మనం ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలి కదా, ఇక్కడ ఉండే ప్లేస్ కన్నా ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలి. సో అలాంటి ప్లేస్కి తీసుకెళ్లేదే మనకి ఈ యొక్క నిష్కామ కర్మయోగం. అదే దుఃఖరహితమైన స్థితి, నిరామయం అని చెప్పారు కదా. నిరామయం అంటే దుఃఖరహితమైనటువంటి ఒక స్థితి, అదే మోక్షం. అంటే ప్రతి క్షణము ఆత్మానందంలో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చా, ఏమైనా యాడ్ చేస్తారా? నెక్స్ట్ 52. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతరిష్యతి తథా గంతాసి నిర్వేదం శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ. దీని గురించి కూడా మనం నిన్న నేర్చుకున్నామండి. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతరిష్యతి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అజ్ఞానం అనే మాయా మాలిన్యాన్ని దాటివేయడానికి నీకు విరక్తి అనే ఒక వర్డ్ ని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. విరక్తి అనేది చాలా అవసరము నీకు. సో ఆ విరక్తి ఎలా ఉంటుంది అని అంటే, ఒక విషయాన్ని పూర్తిగా నువ్వు అనుభవించినట్లయితే దాని మీద విరక్తి వస్తుంది. లేదు అసలు దాన్ని టచ్ చేయకుండా ఉన్నట్టయినా కూడా దాని మీద విరక్తి వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఏమంటే, నాన్ వెజ్ తిన్నారనుకోండి, దాన్ని టూ మచ్గా తినేసారనుకోండి, ఇంకా దాన్ని వదిలేస్తారు అనమాట. అదే దాన్ని టచ్ చేయని వాళ్ళు దాన్ని టచ్ కూడా చేయరు అనమాట. చిన్నప్పటి నుంచి టచ్ చేయని వాళ్ళు ఉంటే దాన్ని టచ్ కూడా చేయరు. ఆ విధంగా ఒక దాని మీద వ్యామోహాన్ని
అట్లా వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏమి అంటే ప్రతిదీ నీ యొక్క ఎక్స్పీరియన్స్ వల్లనే నువ్వు తెలుసుకోవాలి అని అనుకోకుండా బయట వాళ్ళ ఎక్స్పీరియన్స్ వలన కూడా నువ్వు గ్రహించగలిగితే నువ్వు అజ్ఞానం అనే ఆ మాలిన్యాన్ని అజ్ఞానం అని అంటే మాయని నువ్వు దాటగలవు. సో నువ్వు ఆ మాయని ఎప్పుడైతే దాటగలవో అప్పుడే నువ్వు పరమాత్మకి దగ్గర అవుతావు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ, నువ్వు విన్న దాని గురించి అండ్ ఇప్పుడు వినబోయే దాని గురించి ఆల్రెడీ విన్న దాని గురించి కూడా నువ్వు అన్ని వదిలేసి నా మీద మనసుని లగ్నం చెయ్యి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అన్నిటినీ అంటే అక్కర్లేనివన్నీ మనం చాలా వింటూ ఉంటాం కదా. సో అలాంటివన్నీ వదిలేస్తే అనవసరంగా మనం స్టఫ్ చేస్తూ ఉంటాం అన్నమాట మన బ్రెయిన్ లోకి. ఒక బయటకు వెళ్తాం అనుకోండి, వాళ్ళ గురించి మాట్లాడి వీళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు ఇది అన్నారు వీళ్ళు అది అన్నారు, అలాంటి స్టఫింగ్ అంతా మన మైండ్కి ఇవ్వకుండా ఎప్పుడు ఒక మంచి స్టఫింగ్ ఇస్తూ అలా మనము శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ అంటే ఆల్రెడీ విన్న దాని గురించి నువ్వు థింక్ చేస్తావు, వినబోయే దాని గురించి కూడా థింక్ చేస్తావు. అలా ఉండకుండా ఇప్పుడు ప్రెజెంట్ లో ఉండు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంతవరకు నిన్న మనము నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వెళ్ళిపోదాము. సార్ ఏమైనా యాడ్ చేస్తారా? చెప్పండి. సో అజ్ఞానం అనే మురికిని మనము ప్రయత్నపూర్వకంగా నిష్కామ కర్మ చేయడం ద్వారా, ఆత్మ విచారణ ద్వారా మనము ఆత్మ సాక్షాత్కారాన్ని పొందొచ్చు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇంతవరకు ఆత్మ 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 అన్నారు, ఆత్మలోని లీనమై ఉండు పరమాత్మను పొందుతావు అన్నారు. ఇక పైన మనకి స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాలు వస్తాయి. అక్కడ చెప్తారు అసలు ఆత్మ అంటే ఏంటి, దానిలో ఎలా పెట్టాలి బుద్ధిని, మన బుద్ధి అంటే ఏంటి, అండ్ ఆత్మ అంటే ఏంటి, బుద్ధిని ఆత్మలో ఎలా స్థిరం చేయాలి, ఎంతవరకు స్థిరం చేయగలము అనేది స్థిత ప్రజ్ఞుడిలో చెప్తారనమాట. ఇప్పుడు మనకి దీనిలో ఇదే లాస్ట్ ఇన్ ద సెన్స్ స్థిత ప్రజ్ఞుడి యొక్క ఇంకా ఆయన గురించి చెప్పే అవి 18 శ్లోకాలు వస్తాయన్నమాట. సో దీంట్లో ఇది లాస్ట్ అన్నమాట ఈ శ్లోకం అనేది. 53rd శ్లోకము. శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యసి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తథా యోగమవాప్స్యసి. శృతి విప్రతిపన్నా తే యథా స్థాస్యస్య నిశ్చల. ఇక్కడ మనకి శ్రోత్రవ్యస్య శ్రుతస్య చ అన్నారు కదా, అంటే విన్నదాని గురించి వినేదాని గురించి అన్ని వదిలేసే అని చెప్పి, అట్లా అనేక విధాలుగా విన్నటువంటి నీ శ్రవణాదుల్ని అంటే అనేకలాగా విన్నావు కదా, అవన్నీ కూడా విని నువ్వు కలత చెందొద్దు. నీ బుద్ధిని ఎప్పుడూ చలింపకుండా పరమాత్మ యందు స్థిరంగా నిశ్చలం చేసి, అప్పుడు నిశ్చలం చేసిన వాడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు అని చెప్పి ఇక్కడ మీనింగ్ అనమాట. అక్కడ వినడం వరకే చెప్పారండి. ఇక్కడ విన్న తర్వాత ఏం జరుగుతుంది దాని గురించి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. వేదాలు ఇప్పుడు మనకు వేదాలలో కూడా సకామ కర్మలు చేయమనే చెప్తారు. సకామ కర్మలు చేయడం వలన అందువల్ల నువ్వు సకామ కర్మ చేయొద్దు అంటే ఎవడు వినడనమాట. వాడికి అంతవరకే ప్రస్తుతానికి బుద్ధి ఉంది అనమాట. సో మీరు ఎప్పుడు ఎవరికి చెప్పినా కూడా సకామ కర్మ చెయ్యొద్దు అని చెప్పకూడదు అనమాట. సకామ కర్మ చేస్తూ ఉంటే వాడికి ఆ సకామ కర్మ వల్ల మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మల వల్ల అప్పుడు వాడికి నిష్కామ కర్మ చేయాలి అనే బుద్ధి పుడుతుందనమాట. సో సకామ కర్మ చెయ్యొద్దు అని మనం చెప్పామనుకోండి, వాడు ఆ సకామ కర్మ కూడా చేయకుండా నిష్కర్మలో ఉండిపోతాడు. ఏ కర్మ చేయకుండా ఉండిపోతాడు, లేకపోతే అకర్మ అంటే మంచి కర్మలు లేనివి చేస్తాడనమాట. సో ఎప్పుడు మనము ఎవరినైనా ప్రోత్సహించేది సకామ కర్మలు చెయ్యమనే ప్రోత్సహించాలి. కానీ దీని గురించి ఒక విషయం చెప్పాలన్నమాట. ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియదు. సో చెప్పి మనము వదిలేస్తే వాడికి నిజంగా దాని మీద ఆసక్తి కనుక ఉంటే వాడు నిష్కామ కర్మని చేయడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఇంకో కొంచెం విషయాలను తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. సో ఎప్పుడు ఎవరు మన పెద్దలు చెప్పినా కూడా
అందుకోసమే సకర్మలుని చేయమని చెప్తారనమాట. సో సకర్మలు చేయడం వల్ల మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మల వల్ల మనకి మళ్ళా బుద్ధి అనేది ఇటువైపు నిష్కామ కర్మ వైపు తిరుగుతుంది. సో అందువల్లనే చాలా మంది పుట్టిన వెంటనే ఇప్పుడు ఆది శంకరాచార్యులు వాళ్ళందరూ పుట్టిన వెంటనే వాళ్ళు ప్రజ్ఞని కలిగి ఉన్నారు కదా. సో ఆ జ్ఞానాన్ని కలిగి ఆ మహా అయితే బ్రతికింది 34 ఇయర్స్ ఏమో. దాంట్లోనే ఆయన అన్ని చేయగలిగారు. సో అలా అలా ఒక మంచి మంచి జన్మలు అనేది కలుగుతాయి అన్నమాట. సో ఎప్పుడు సకర్మలను చేయాలి. అయితే ఈ నిష్కామ కర్మ అనేది ఇంకా స్టేట్ ర్యాంక్ అన్నట్టు అనమాట. సో దాన్ని గనక మనం చేయగలిగితే ఇంకా సకర్మలను వదిలిపెట్టాలి. అయితే ఈ జ్ఞానాన్ని అనేది కలిగి ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రకారము నిష్కామ కర్మ చేయడం ద్వారా మనము నిష్కామ కర్మ చేయడానికి ఏమేమి కావాలి అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎక్కువ బయట ప్రపంచం గురించి సంఘాన్ని విడిచిపెట్టాలి అని చెప్పారు. అండ్ ప్రపంచాన్ని గురించి ఎక్కువ ఆలోచించద్దు, నీకు ఎంత కావాలంటే అంతవరకే ఆలోచించు అని చెప్పారు. సో అవన్నీ కూడా ఇక్కడ మళ్ళా చెప్తున్నారనమాట మనకి. తత్వ విచారణ అనేది అంటే ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అనే విషయాన్ని గురించి ఇక్కడ కాలుష్యము అని చెప్పి అంటారనమాట. ఇక్కడ కాలుష్యము అని అంటే ఏది నువ్వు చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అనే ఒక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ప్రతిదీ అంటే అందరికీ తెలుసు ఏది చేస్తే కరెక్ట్, ఏది చేస్తే రాంగ్ అని అనేది. అంటే మళ్ళా ఏది శాశ్వతంగా ఉంటది, ఏది నిత్యము, ఏది అనిత్యము అవి తెలుసుకొని నీ యొక్క కర్మలను నువ్వు చేయాలి. సో అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు నిష్కామ కర్మ వైపు నీ మనసు అనేది చేరగలుగుతుంది. సో ఈ అజ్ఞానం అనే మాలిన్యాన్ని దాటి ఇహలోక పరలోక భోగాలను, ఇక్కడ ఉండే భోగాలను అండ్ బయట పైన లోకాల్లో ఇవి వస్తాయి అనేది కూడా ఆ ఆసక్తి కూడా వదిలేసి అంటే ఇంకా ఏది లేకుండా మొత్తం నీ యొక్క పరమాత్మ కోసమే అన్నట్టు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అన్నట్టు నువ్వు చేయాలి. మళ్ళా ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనే విషయాన్ని అని కూడా నువ్వు థింక్ చేయకూడదు. సో అలా ఎప్పుడైతే నువ్వు పరమాత్మ యందే నీ ధ్యానాన్ని గనక నిలపగలిగితే, స్థిరంగా నువ్వు నిలపగలిగితే అప్పుడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతావు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం అన్నా, జీవన్ముక్తి అన్నా, ఈ మోక్షం అన్నా ఇవన్నీ కూడా ఒకటే మీనింగ్ అన్నట్టు వస్తాయనండి. అండ్ ఈ స్థితినే, ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క స్థితినే యోగం అని చెప్పి కూడా అంటారనమాట. యోగం అంటే ఐక్యత అన్నట్టు అనమాట అర్థం. ఇక్కడ జీవాత్మ పరమాత్మ కలయికని యోగం అని చెప్పి అంటారు అనమాట. ఇక్కడ కలయిక అని చెప్పారు కదా. ఈ కలయిక ఎలా జరుగుతుంది అనేది మనకి స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల్లో వస్తుందన్నమాట. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికనే యోగం అని చెప్పి అంటారనమాట. అండ్ ఈ బుద్ధిని ఆత్మయందు విలీనం చేయడాన్నే యోగం అని చెప్పి అని అంటారనమాట. ఈ మనకి అటు ఇటు ఎక్కువ విన్నాం అనుకోండి, ఆ వినిన వల్ల బుద్ధి అనేది అటు ఇటు పరిగెత్తూ ఉంటది. ఇప్పుడు ఒక చెరువులోని నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఎప్పుడు కదులుతూ ఉంటే ఆ బురద ఎప్పుడు అడుగుకి చేరుతుంది. అడుగునున్నది ఆ బంగారం గాని, రాళ్ళు గాని, ఏదైనా కానివ్వండి, ఆ మొక్కలు గాని ఎప్పుడు కనపడతాయి. సో ఆ బురద అడుగుకి చేరాలి అంటే నీ యొక్క స్థితి అనేది నిశ్చలంగా ఉండాలి. అనవసరంగా అవుట్పుట్ ఎక్కువ, ఇన్పుట్ ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. మనం అనవసరంగా ఇన్పుట్ ఎక్కువ ఇస్తే మనకి అక్కర్లేని విషయాలన్నీ చేయడం వల్ల మన చిత్తం అనేది చపలత్వంగా మారిపోతుంది. దానివల్ల ధ్యానం కుదరదు. ధ్యానం చేయకపోతే యోగం సంభవించదు అనమాట. సో ఇక్కడ ఇంకొక వర్డ్ వచ్చి నిశ్చల అచల అని చెప్పి 2 వర్డ్స్ ఉన్నాయి కదండి. స్థాస్యసి నిశ్చల సమాధా వచల అంటే బుద్ధిని నిశ్చలంగా ఉంచాలి అండ్ అచలంగా ఉంచాలి. నిశ్చలంగా అంటే నిశ్చలం అచలం ఆల్మోస్ట్ 2 ఒకే మీనింగ్ వస్తుంది. కానీ
ఇక్కడ ఇక్కడ ఎలా తీసుకోవాలి అని అంటే ఇప్పుడు ఒక ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకోండి, ఫ్యాన్ తిరుగుతా ఉన్న ఫ్యాన్ ని మనం ఆఫ్ చేసాం. ఆఫ్ చేస్తే అది ఆగిపోయింది కదా, అంటే స్లోగా తిరుగుతూ అది ఆగుతుంది. సో దాన్ని నిశ్చల స్థితి అంటారు. సో ఫ్యాన్ ని కొంతసేపు చూస్తే అది అలాగే స్థిరంగా ఉండిపోద్ది అనమాట. సో దాన్ని అచల స్థితి అంటారు అనమాట. కొంచెంగా కదులుతూ అది అలా అది కొంచెంగా కదులుతూ ఆగేదాన్ని నిశ్చల స్థితి అంటారు. స్థిరంగా అదే స్థితిని కంటిన్యూగా ఉండేదాన్ని అచల స్థితి అని అంటారు అనమాట. సో అందుకోసం ఇక్కడ నిశ్చల అచల అని చెప్పి 2 వర్డ్స్ ని మనకి ఇక్కడ యూజ్ చేశారనమాట. అలా ఆ విధంగా మనము తీసుకోవచ్చు. అండ్ ఒక సాధకుడు అనేవాడు ఎప్పుడు కూడా 3 విషయాలను తెలుసుకోవాలన్నమాట. అది ఏమి అంటే శ్రవణము, మననము అండ్ నిధిధ్యాసనం. ఈ మూడింటిని కలిగి ఉన్నవాడినే సాధకుడు అని అంటారు అనమాట. సాధకుడు అని అంటే మనము అన్నట్టు అనమాట. సో ఫస్ట్ ఏదైనా పుస్తకాలని, గ్రంథాలని, వేదాలని మనము శ్రవణం చేయాలి. శ్రవణంలోకి చదవడము అండ్ వినడం 2 కూడా శ్రవణంలోకే వస్తాయి. తర్వాత మననం, శ్రవణం తర్వాత మననం అన్నమాట. ఈ మననం అనేది ఏం చేశాము, ఏం చదివాము, అది ఎంతవరకు కరెక్ట్, అది మననం అన్నమాట. తర్వాత నిధిధ్యాసనం అనేది ఇంకా కొంచెం లోతైన పూర్వ విచారణ అన్నమాట. ఇంకా కొంచెం లోతుగా ఆ యొక్క గ్రంథాన్ని గురించి తెలుసుకోవడము, దాని యొక్క తత్వం ఏంటి, ఆయన ఈ వాక్యంలో ఈ పదం ఎందుకు ఉపయోగించారు, దీనిలో ఇది ఎందుకు ఉపయోగించారు, దీంట్లో మనం ఏం తెలుసుకోవాలని ఆయన ఆరాట పడుతున్నారు అనే విషయాన్ని గురించి ఇంకా కొంచెం లోతుగా ధ్యానాన్ని ఇంకా కొంచెం లోతుగా చేసేదాన్ని నిధిధ్యాసన అని అంటారు అనమాట. ఫస్ట్ మనము స్టార్టింగ్ లోనే ఉన్నామన్నమాట. శ్రవణం అండ్ మననం ఈ రెండిట్లోనే ఉన్నాము ప్రస్తుతానికి. ఈ నిధిధ్యాసన అనేది మునులు, ఋషులు ఇలాంటి వాళ్ళు చేస్తారనమాట. వాళ్ళు అన్ని చదివేశారు. సో అన్ని చదివేశారు కాబట్టి వాళ్ళకి దాంట్లో బుల్లెట్ పాయింట్స్ అన్ని వాళ్ళు ఇంజెక్ట్ చేసుకున్నారు. సో దాన్ని వాళ్ళు నిధిధ్యాసనలో ఆ జ్ఞానాన్ని పొందుతారు అనమాట. సో మనము శ్రవణం అనేది ఒకంత, అంటే శ్రవణం అనేది ఒక 1% ఉందనుకోండి, మననం అనేది ఇంకా చాలా ఎక్కువ ఉండాలంట. మొత్తం టోటల్ గా 10% అనుకోండి, శ్రవణం అనేది ఒక 3% చేసుకుంటే మననం అనేది 7% ఉండాలంట. సో మననం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి వినేసి దాని గురించి వదిలేస్తే కాదు, దానిని మననం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మీ యొక్క ఇన్ఫ్యూజ్, ఇప్పుడు మనం సబ్జీ చేసాం అనుకోండి, సబ్జీలోని ఇప్పుడు పన్నీర్ విడిగా అండ్ సబ్జీ విడిగా ఉంటే ఆ టేస్ట్ ఉండదు. సో దాంట్లోకి ఈ టేస్ట్ అనేది, ఈ సబ్జీ యొక్క టేస్ట్ ఆ పన్నీర్లోకి ఎప్పుడైతే అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడే మనకి ఆ యొక్క టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కదా. సో అలాగే నువ్వు నీ మనసులోకి, నీ బుద్ధిలోకి అది ఇన్ఫ్యూజ్ అవ్వాలి అని అంటే మననం ద్వారా మాత్రమే జరుగుతుంది. సో శ్రవణం కన్నా మననం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం జరిగింది, ఏం చేసాం, ఈరోజు ఏం చదివాము, దాంట్లో ఏ శ్లోకాలు అయింది, అండ్ ఈ శ్లోకాలు తను చెప్పింది సరే, అసలు నిజంగా ఏం అర్థం ఉంది, అసలు తను ఏదో చెప్తా ఉందా, అది కరెక్టేనా. సో అది ఆ విషయాన్ని మననం చేయడం కానీ ఏదైనా కూడా మనము బుక్ ప్రకారంగా, అంటే మన వేదాల ప్రకారంగా, మన ధర్మం ప్రకారంగా చేసే వాటిని మాత్రమే మనము ప్రమాణంగా తీసుకోవాలి. ఏది పడితే అది మనం మాట్లాడే వాళ్ళని ప్రమాణంగా తీసుకోకూడదు అని కూడా ఇక్కడ మనం ఇంకొకసారి గుర్తు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ దృశ్య విషయాల నుండి, ఈ భోగాల నుండి చిత్తాన్ని మనం మరల్చి అంతర్ముఖమై ఎప్పుడైతే ఆత్మను ఆత్మను జీవాత్మను పరమాత్మలో కలియిక చేస్తామో అప్పుడు మాత్రమే మనము జీవన్ముక్తిని పొందుతాము అని చెప్పి ఆయన 1కి 2-3 సార్లు చెప్తూ ఉన్నారనమాట. సో ఆ విధంగా చెప్పినప్పుడు మాత్రమే, అంటే నీకు ఆత్మానుభూతి కలగాలి అని అంటే ఎప్పుడు కూడా బయట విషయాలని
వదిలేసే. వదిలేసినప్పుడు మాత్రమే నీకు విషయ విముఖత్వం అని చెప్పి అంటారనమాట. దీన్ని విషయాల నుంచి నువ్వు బయటకు పడడం. సో అప్పుడు మాత్రమే నీకు ఏకాగ్రత అనేది కలుగుతుంది. అప్పుడే నువ్వు మోక్ష స్థితికి చేరగలుగుతావు. కనుక ఇక్కడ మళ్ళీ ఇంకొక వర్డ్ కూడా యూజ్ చేశారండి, యథ ఎప్పుడు వస్తుంది, అండ్ తద యథ స్థాస్యతి నిశ్చల, అండ్ తదా కూడా ఉంది చూడండి, బుద్ధి స్థదా యోగమ వాప్స్యసి. ఇక్కడ యథ స్థద ఈ అంటే ఎప్పుడు అప్పుడు అన్నట్టు, స్థద అంటే అప్పుడు అనమాట. నీకు ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ అంతా చేస్తావో నీకు అప్పుడే వస్తుంది అన్నట్టు అనమాట. కొంచెం మంది ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం కావాలి, నాకు ఇలా కావాలి అలా కావాలి, సో నేను ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడు ఇస్తారండి నాకు మోక్షం అని అడుగుతాం కదా. సో అలా అలా అడగడానికి అలా అడిగినప్పుడు ఈ యొక్క శ్లోకాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు కనుక చెప్పగలిగితే మనము వాళ్ళకి ఎప్పుడు నుంచి నువ్వు ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేస్తావో అప్పటి నుంచి నీకు ఇది అనేది వస్తుంది, మోక్ష స్థితి అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఈ మోక్ష స్థితి అనేది చనిపోయాక పొందేది కాదు, బతికి ఉన్నప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలవు. ఈ విధంగా నేను చెప్పిన కర్మలన్నీ ఆచరించి అండ్ అప్పుడు ఈ నేను చెప్పిన ఆత్మజ్ఞానంలో నువ్వు ఉండి జీవాత్మ యొక్క పరమాత్మ కలయిక జరిగితే గనక నువ్వు ఎప్పుడో మోక్షాన్ని కాదు, బతికున్నప్పుడే మోక్షాన్ని పొందగలవు అని చెప్పి మనకి భగవద్గీత అనేది ఇక్కడ క్లియర్ చేస్తుంది అనమాట. నేను ఇంతవరకు మోక్షం అంటే చనిపోయినాక వస్తుందేమో అని నేను అనుకున్నాను, కానీ ఈ శ్లోకంతో మనకి క్లియర్ చేస్తున్నారు ఇక్కడంతా. నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ అవలంబిస్తావో నీకు చనిపోయాక మోక్షం కాదు, నీకు బ్రతికున్నప్పుడే నీకు మోక్షం అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇలా ఉండాలి అని అంటే ఈ స్థిరత్వమైనటువంటి బుద్ధి జీవన్ముక్తిగా ఒక మనిషి ఉండాలి అని అంటే అలాంటి వాడినే, ఈ జీవన్ముక్తి యొక్క కలిగిన వాడినే, ఈ అచల నిశ్చల అచల ఈ రెండుని కలిపి కలిగినటువంటి వాడినే స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు అనమాట. సో ఆ స్థితప్రజ్ఞుని యొక్క లక్షణము అంటే ఇలా ఉన్నవాడు ఎలా ఉంటాడు అని చెప్పి మన యొక్క అర్జునుడు నెక్స్ట్ దాంట్లో అడుగుతారనమాట. సో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని అంటున్నావు, ఇలా ఉండే వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటున్నావు, అలా ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట. సో దాంట్లో మనం తెలుసుకుందాం. సార్ ఏమైనా యాడ్ చేస్తారా సార్ ఇక్కడ వరకు? ఇందులో పెద్దగా మీరు అన్ని బాగానే చెప్పేశారు. ఒక్కటేంటంటే మనం సహజంగా ఏం చేస్తామంటే ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది గురువుల దగ్గరికి అప్రోచ్ అవుతుంటాం, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, ఇంకా ఏమి దాగుందో మనకి ఇంకా ఏం తెలుసుకోవాలో అనేటువంటి ఒక తృష్ణ కోరికతో మనం ఏం చేస్తాము, ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్తాం. గురువులందరూ ప్రతి గురువుకి వాళ్ళ యొక్క పద్ధతి ఒకటి ఉంటుంది, అందరూ ఒకే యూనివర్సల్ సిస్టమ్ ఉండదు. ఎవరెవరి పద్ధతిలో వాళ్ళు చెప్తుంటారు. చాగంటి ఆయన ఉందనుకోండి, ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు, గరికిపేట ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు, వద్దిపర్తి ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు, సామవేదం ఆయన ఒక పద్ధతిలో చెప్తాడు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో చెప్తుంటారు ఎవరికి వాళ్ళు. అట్లాగే వ్యాస మహర్షి ఒక దాంట్లో ఉంటే ఇంకొక ఆయన ఇంకో రకంగా చెప్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏమవుతుంది, ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా అనేటప్పటికీ మనకు కన్ఫ్యూషన్ వస్తుంది, ఏది వినాలి, ఏది చేయాలి, ఏది మన కరెక్ట్ అని చెప్పేసి. అప్పుడు ఈ నిశ్చలత్వం అనేది పోతుంది. అందుకని మనం ఇప్పుడు ఏం చేస్తాము, ఒక ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి గూగుల్కి వెళ్ళిపోతాము, ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతాం, అదేదో చెప్తుంది. ఒక 15-20 పుస్తకాలు, 1,00,000 పుస్తకాలు ఇచ్చేస్తుంది. ఒక్కొక్క లింక్ మనం చూసుకుంటూ వెళ్తాం. చివరికి వచ్చేటప్పటికి ఏది చేయాలో మనకు అర్థం కాదు, ఏది ఫాలో చేయాలి, యోగా కానీ ధ్యానం కానీ లేకపోతే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా. అట్లా మన చాలాసార్లు ఈ క్వశ్చన్ కూడా మనకి గ్రూప్లో వచ్చింది. ఏది మనం డిసైడ్ చేసుకోవాలి, ఎట్లా తెలుస్తుందండి అని. మన మనసుకి ఏదైతే బాగా హత్తుకుంటుందో, ఏదైతే నచ్చుతుందో
దాన్నే మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకని ఇక్కడ గొప్పగా చెప్పాడు ఆయన చెప్పేటప్పుడు. ఆ ఫస్ట్ వర్డ్ ఉంది కదా, శృతి విప్రతి సపన్నాతి అని చెప్పింది కదా, నానా విధములకు శ్రవణాదులతో కలిసి ఉన్న నీ బుద్ధి. రకరకాలుగా విని విని చివరికి మనం కన్ఫ్యూజ్ అయిపోయి మన బుద్ధికి ఏది ఏదో అర్థం కాదు మనసులో. అందుకని ఇవన్నీ కాదు, నీకెక్కడ నీ మనసు నిశ్చలంగా ఫీల్ అవుతావు నువ్వు అక్కడ ఆగిపో. మనకు తెలుస్తుంది చదివేటప్పుడే, ఓ ఇది బాగుంది, దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి, వినేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ అక్కడ ఆగిపో. నువ్వు ఇంకా ఆగిపోయి దాన్ని ప్రాక్టీస్ చేయి, మననం చేయి. మనం చూస్తాం కదా, విన్నదానికి ఇప్పుడు మనం వింటాము, విన్నదానికంటే చదివింది బాగా గుర్తుంటుంది, చదివిన దానికంటే చూసింది ఇంకా బాగా గుర్తుంటుంది. మర్చిపోం త్వరగా, చూసిన దాన్ని అసలు మర్చిపోం, లాస్ట్ వరకు కూడా మనకు గుర్తుంటుంది. అప్పుడెప్పుడు అని చెప్పి మొదలెడతాం మన స్టోరీ అంతా. అందుకని ఇవన్నీ మన బుద్ధి అనేది, మన జ్ఞానం అనేది ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అంత ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంది. అదే సార్, దీనికి ఎగ్జాంపుల్ చదవక ముందర ఒక్క డౌటే ఉండేది, చదివిన తర్వాత బోల్డ్ డౌట్లు వచ్చాయి. మనకి సామెత ఉంది కదా, చదవక ముందు కాకరకాయ అన్నంట, చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టు. అదేంటంటే ఎందుకు అనకూడదు, ఇలా ఎందుకు అనకూడదు అని. అందుకే ఇవన్నీ అన్నీ వదిలేయి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే జీవన్ముక్తి. ఒక చోట నిలబడు, దాన్ని ఆస్వాదించు, దాన్ని ప్రాక్టీస్ చేయి. అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు మనం మోక్షము, దైవ దర్శనము ఇవన్నీ చెప్తున్నాం కదా, ఆయన ఎక్కడ తీసుకొచ్చాడు? ఆత్మసాక్షాత్కారం తీసుకొచ్చాడు అక్కడి నుంచి. అవన్నీ కాదు. ఆత్మ అంటే ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది ఆత్మ? నీలోనే ఉంటది. మనలోనే ఉంది. మరి లోపలికి చూసుకో, నువ్వు ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు, నీ లోపలే ఉంది. నీ లోపలే చూసుకో, లోపలికి వెళ్ళి చూడు. ఆ లోపలికి వెళ్ళి చూడటానికి కావాల్సినటువంటి ఆ బుద్ధి, జ్ఞానం, మనసు ఏదైతే ఉందో దాని మీద ఉన్న దుమ్మంతా దులిపేయి. దేని ద్వారా దులుపుతాం? విన్నదాన్ని మనం చేసిన ద్వారా దులుపుతాం. అది దులిపినప్పుడు ఏమవుద్ది? అది ప్రకాశవంతంగా తయారు, దాన్ని ఇంకొంచెం పాలిష్ చేస్తాం, ఇంకా ఎక్కువ వెలుగు వస్తుంది. అట్లాగే వజ్రానికి ఎంత పదును పెడితే అంత వెలుగు వస్తుందో మనకు కూడా, మన మనసునికి కూడా మనం నిష్కామ కర్మలు, సకర్మలు చేయటం వల్ల నిష్కామ కర్మలు వెళ్తాం, నిష్కామ కర్మలు చేయటం వల్ల చిత్తశుద్ధికి వెళ్తాం, చిత్తశుద్ధికి వెళ్ళిన నుంచి ఆత్మసాక్షాత్కారానికి వస్తాం. స్టెప్స్. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటాం అనమాట. ఇంత ఎక్కువ మంది గురువుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయిపోయి ఇవన్నీ మనకి, అంటే నేను మళ్ళీ బాబా ప్రిఫర్ చేస్తున్నానని కాదు, అక్కడ వస్తాయి ఇవన్నీ. ఆయన దాంట్లో ఒక ఆయన వస్తాడు, ఒక గురువు గారి శిష్యుడు బాబాను చూడటానికి వస్తాడు. చూడగానే ఆయనకు అర్థం, దీన్ని ఇంకో గురువు గారి శిష్యుడు మన దగ్గరికి వచ్చాడని ఆ గురువు దర్శనం ఇస్తాడు ఆయన. ఈ విధంగా అనమాట. ఈ మొత్తం భగవద్గీతలో చెప్పిన దానంతా బాబా చరిత్రలో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, అన్ని పుస్తకాల్లో వస్తుంది అనుకోండి, ఇంకా డీటెయిల్డ్గాను. ఇక్కడ కూడా మనం ఏ గురువునైతే నువ్వు నమ్ముకున్నావో ఆ గురువు దగ్గరే ఉండు. ఏ 10 రకాలకు వెళ్ళి 10 రకాలు విని 10 రకాలమైన అభిప్రాయాలు తీసుకుంటే చివరికి ఎక్కడికి చేరలేవు. అందుకని మనం వినొద్దని అంటున్నా, కానీ విని ఏది మనం చూజ్ చేసుకోవాలి, ఎన్నుకోవాలి అనే దాని మీద నువ్వు కన్ఫ్యూజ్ అవ్వు. తెలుసుకోవాలి 10 రకాలు, తెలియకపోతే కాదు, 10 రకాలు తెలుసుకున్నప్పుడు దాన్ని కన్ఫ్యూజ్ అవ్వు. ఒక్కదాన్ని ఫాలో, నమ్ముకో, ఒక్కదానితోనే వెళ్ళిపో. నువ్వు ఈ చివరి నుంచి ఆ చివరి గోదావరి ఇదేయచ్చు. అదనమాట. ఇంతకంటే ఇక్కడ అందులో అదొక్కటే. ఇక్కడ రికార్డింగ్ ఆపేస్తున్నాను, మళ్ళీ చేస్తాను.